కోవడానికి అమూల్యమైన మీ మాటలను మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు నాయన. మీ పిల్లలకు మీ మాటలను వివరిస్తుండగా నేను మీ పిల్లలు గ్రహించినట్లుగా వివరించి చెప్పడానికి మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వినే మీ పిల్లలు కూడా మంచి మనసుతో విని మీ మాటలను గ్రహించి స్వీకరించడానికి మీ ఆత్మ సహాయం చేత తోడే నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నావా? అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. మనందరికీ తెలుసు దేవుని ఇల్లు అంటే మన శరీరమే దేవుని ఇల్లు అని మనందరికీ తెలిసిన విషయం. తెలియడు వేరు, కానీ దాన్ని దేవుని ఇల్లుగా కాపాడుకోవడం అనేది వేరు. తెలిసినంత మాత్రాన మనం క్రీస్తుని నేర్చుకున్న వాళ్ళం కాదని బైబిల్ చెప్తుంది. క్రీస్తునందు ఉన్న సత్యం మనకి తెలిసినంత మాత్రాన అది క్రీస్తు నేర్చుకున్నట్టు కాదని బైబిల్ చెప్తుంది. దాన్ని అనుసరించి ప్రవర్తించినప్పుడే, నడుచుకున్నప్పుడే మనం క్రీస్తుని అర్థం చేసుకున్నట్టు. కాబట్టి దేవుని ఇల్లు అని కానివ్వండి, లేదా ఎన్నో గొప్ప గొప్ప సంగతులు వాక్యంలోనివి మనకు తెలిసినంత మాత్రాన, విన్నంత మాత్రాన మనం అందరం క్రీస్తుని నేర్చుకున్న వాళ్ళు కాదు. వాటిని చేపట్టినప్పుడే, వాటిని అనుసరించినప్పుడే మనం క్రీస్తుని అర్థం చేసుకున్న వాళ్ళం, నేర్చుకున్న వాళ్ళం. ఇది మనకు వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తుంది. సో కాబట్టి దేవుని ఇల్లు అనగానే మన శరీరం అనే సంగతి మనకి ఎక్కడ కనిపిస్తుందంటే మనమే అనే సంగతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 నుంచి వచనాలు మనం కనుక చూస్తే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు. అంటే మోషే గారు ఇక్కడ దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నట్టుగా మనకి ఇక్కడ ఈ మాటలు చెప్తున్నాయి. ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడెను. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడును. ఇక్కడ సందర్భంలో మనం ఆలోచిస్తుంటే ఇక్కడ సందర్భాన్ని మోషే గురించి చెప్తూ, క్రీస్తు గురించి చెప్తూ, మోషేకు క్రీస్తుకు ఉన్న తేడా లేదా గొప్పతనం ఏంటి ఇక్కడ మనకి బయలుపరచడం మనకు జరుగుతుంది. ఏంటంటే దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకంగా ఉన్నాడట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. అంటే ఇప్పుడు ఇంటి కోసం చెప్తూ ఏమని చెప్తున్నాడంటే ఆయన గ్రంథకర్త. ప్రతి ఇల్లు కూడా మనం కట్టుకునే ఇల్లుల గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం. ప్రతి ఇల్లును కూడా ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. అంటే ప్రతి ఇల్లు కూడా ఎవరికి నచ్చినట్టుగా ఎవరికి వారు కట్టుకుంటున్నారు. అయితే సమస్తాన్ని కట్టినవాడు దేవుడే అని చెప్పడం మనకు జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరు కట్టుకునే వాళ్ళ ఇల్లుల వెనకాల వాళ్ళు కట్టుకున్న ప్రతిదీ కూడా, వాళ్ళు ఇంటిని నిర్మించుకోవడానికి ఉపయోగించుకున్న ప్రతి మెటీరియల్ విషయంలో కూడా వాటి అన్నిటినీ కలిగించింది దేవుడే అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు. ఇంటికంటే ఇల్లు గొప్పదా, ఇల్లు కట్టినవాడు గొప్పవాడు అని అంటే, ఇంటిని చూసి మనం ఒకవేళ ఇల్లు బాగుంటే ఎవరిని గొప్పగా ఎంచుతామంటే ఆ ఇల్లు కట్టించుకున్న వాళ్ళని, ఆ ఇల్లు ఎవరిదో వారిని గొప్పవాళ్ళుగా మనం చూస్తాం. కాబట్టి ఇంటికంటే ఇంటిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడెను. సో కాబట్టి ఇప్పుడు ఇంతకీ మరి ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా, ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును అని చెప్పడం జరుగుతుంది.
అంటే ఇప్పుడు ఇంతకే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఎక్కువ మహిమకు మోషే కంటే కూడా అర్హుడిగా ఎంచబడ్డాడు అని మనం ఆలోచిస్తే, అంటే ఆయన కూడా ఎవరంటే ఆయన ఇల్లుని కట్టినవాడు. ఇంటికంటే ఇంటిని కట్టినవాడు ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచబడును అనడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది కదండి. అందుకనే మనం ఆయన ద్వారా కలిగిన వారు అని కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పడం మనం చూస్తాం. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగిన వారు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని అందుకనే దేవుడట ఎక్కువ మహిమకు అర్హుడిగా ఎంచాడట. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. కాబట్టి ఇప్పుడు మరలా మోషే గారి గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ చివరికి మన దగ్గరికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మోషే అంటే ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు పిలిస్తే ఆయన ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి క్రీస్తు దగ్గరికి ఇశ్రాయేలును బాలశిక్షకుడిగా నడిపించడానికి దేవుడు మరి మోషే గారిని ఏర్పరచుకున్నట్టుగా మనకు తెలుసు. కాబట్టి అందుకనే ఆయన దేవుడు చెప్పబోయే సంగతుల విషయంలో సాక్షార్థంగా ఉండడానికి ఆయన దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అయితే కుమారుడయ్యుండి కూడా ఆయన దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. అయితే ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆయన ఇంట్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మోషే గారు దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నారు. మనం కూడా ఏమని బైబిల్ చెప్తుందంటే మనము కూడా దేవుని ఇల్లు అని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఇంట్లో మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకంగా ఉండాలంటే మనం ఎందుకు నమ్మకంగా ఉండాలంటే కూడా చెప్తున్నాడు. ఏంటంటే మనం ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును, అంటే మనం అందరం కూడా దేవుని పిల్లలుగా ఉండి కష్టాలైనా ఇబ్బందులైనా బాధలైనా ఎలాంటి స్థితి అయినా కూడా ఎలాంటి స్వాదన అయినా కూడా దేవుని పిల్లలుగా మన కాలాన్ని కొనసాగిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మనం దేవుడున్న లోకానికి వెళ్ళిపోవాలన్నదే మన నిరీక్షణ. మనం నమ్మిన సువార్త మనకు చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును, అదే ధైర్యం. నిజంగా ఒక క్రైస్తవుడిగా బ్రతకడం అనేది సాహసం. ఎందుకంటే మనం చాలామంది కూడానండి రక్షణ తీసుకోవడానికి ముందు వాళ్ళు ఏమంటారంటే, నేను ఇంకా ఒకవేళ రక్షణలోకి వస్తే గనక నేను నడవలేనేమో, కొన్ని తప్పులు చేసేస్తానేమో అనే ఆలోచనతో మనం నిస్వార్థంగానే యథార్థపూర్వకంగానే ఆలోచిస్తూ, ఎందుకంటే కొంతమంది అంటే అబద్ధం ఆడలేకపోతున్నానో, టీవీ చూడలేకుండా ఉండలేనేమోనో, లేదా మన శరీరరీత్యా వచ్చే ఆలోచనలు వీటన్నిటిని బట్టి అయ్యో ఇలాంటి కోరికలు కానీ ఇలాంటి పరిస్థితులు కానీ మనకు వస్తున్నాయి కదా, అలాంటప్పుడు నేను ఒకవేళ రక్షణలోకి వెళ్తే గనక ఉండలేనేమో అనే ఆలోచనతో కొంతమంది రక్షణని వాయిదా వేసేవాళ్ళు ఉంటారు. సో అది ఒక మంచి మనసే, కానీ ఉండలేనేమో అని అనుకోవడం అనేది, ఉండలేకపోతే ఏంటి అనే ఆలోచనతో వాయిదా వేయడం అనేది మంచిది కాదు. కానీ అలాంటి ఆలోచన కలిగి ఉండడం మాత్రం ఖచ్చితంగా ఉండలేనేమో అనే భయం ఉండడం అనేది మాత్రం మంచిదే. కానీ ఏదేమైనప్పటికీ తప్పదు కదండి, ఎప్పటికైనా కూడా అలాంటి పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది. అది మన అందరికీ తెలుసు. ఖచ్చితంగా పోనీ తీసుకోకముందు కొన్నాళ్ళు ఉందాం అని మనం ట్రై చేసాం అనుకుందాం,
సహజంగా అందరూ కూడా కొన్ని కొన్ని విడిచిపెట్టేస్తూ కొన్ని కొన్ని వదిలేసుకుంటుంటూ మన రక్షణలో ఉందాం అనే ఉద్దేశంతో చాలామంది ఏం చేస్తారంటే, నాకు తెలిసి అందరూ అలా ఆలోచిస్తారని అనుకుంటున్నాను. అంటే నాకున్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఏం చేస్తామంటే కొంచెం మనం ఏం చేస్తామంటే కొన్నాళ్ళు ఇలా ఉందామా లేదా అనేది ట్రై చేద్దాం, అప్పుడు రక్షణలోకి వెళ్దాం అని మనం ఏం చేస్తామంటే ఉండడానికి ట్రై చేస్తాం. ట్రై చేసినప్పుడు నిజంగా ట్రై చేయాలనుకుంటాం. నిజంగా ట్రై చేసినా కూడా ఆలోచనలు, శోధన అనేది వస్తూనే ఉంటుంది. అప్పటికి మనం ఏమనుకుంటామంటే, ఓహో సో ఇదంతే, దీన్ని మనం ఎప్పుడు కూడా మనం అణుచుకుంటూ ఉండాలి, దీన్ని మనం జయించాలి అనే ఒక ఆలోచనకు వచ్చి, అదే దేవుని వాక్యంలో కూడా మనకి బైబిల్ కూడా అదే మనకి చెప్తుంది. సో కాబట్టి తప్పదు, ఇది చచ్చేంత వరకు మనకి ఎప్పుడూ కూడా శరీర శోధన అనేది ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికే తప్పలేదు శోధన. ఆయన సమస్త విషయంలో మనవలే శోధింపబడ్డాడని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి ఇప్పటికీ కూడా మీరు స్టిల్ ఇప్పుడు నిన్నాను అనుకోండి, నాకు కూడా చాలా శోధనలు ఉంటాయి. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంటుంది, భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు నిజంగా మనం వెంటనే మార్చుకుంటూ ఉంటామండి. రకరకాలుగా ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి తప్పు పట్టుకునే విధంగా మన ఆలోచనలు వచ్చేస్తుంటాయి. దేవుణ్ణి కాదన్నట్టు ఆలోచనలు వచ్చేస్తుంటాయి. దేవుణ్ణి లెక్క చేయనట్టు ఆలోచనలు వచ్చేస్తుంటుంటాయి. అలాంటప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంటుంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో, ఏంటి ఇలా ఎందుకు వస్తున్నాయి అని మనకు అనిపిస్తుంది. అలా వచ్చిన ఆలోచనలు మనమే తట్టుకోలేకపోవడం, సహించలేకపోవడం పక్కన పెడితే ఎందుకు వస్తున్నాయని మనం ఆలోచిస్తున్నాం. అయితే తండ్రిగా ఒక విధంగా మనం ఆలోచిస్తే, నాకు ఒకసారి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇన్ని ఆలోచనలు వచ్చి దాన్ని మనం స్కిప్ చేస్తున్నాం కదా, అధిగమిస్తున్నాం కదా, దాన్ని పక్కన పెడుతున్నాం కదా. అంటే ఆత్మచేత శరీర క్రియల్ని చంపమని బైబిల్ చెప్తుంది. కాబట్టి అంటే శరీర క్రియలు మనం ఏం చేస్తున్నామంటే, శరీరం అనేది ఎలాంటిదంటే మత్సరం, క్రోధం, అసూయ, దేవదోషణలు, విమతతలు, ఇలాంటివన్నీ కూడా శరీరానికి ఉండే లక్షణాలు ఇచ్చేవి. కాబట్టి మనం అనుకుంటాం, సో దాన్ని అన్నింటిని అణుచుకుంటాం. కానీ అదే పరిస్థితిలో దేవుడు అంటే దీన్ని ఎలా ఆలోచించంటేనే, ఒక సందర్భంలో నాకు అలా వచ్చినప్పుడు, మనం శోధింపబడ్డాం, శరీరరీత్యా శోధింపబడ్డ ఏ ఆలోచనలు వచ్చాయి, దేవునికి భిన్నంగా మనం ఆలోచించాం, దేవునికి వ్యతిరేకంగా వచ్చాయి. అప్పుడు దాన్ని మనం తీసేసాం, అంటే చంపేశాం బైబిల్ పరిభాషలో. ఇది బాగానే ఉంది, కానీ అది దైవికంగా మనం ఆలోచించాలంటే అంటే ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తిని కొట్టేసి సారీ అని చెప్తే ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిని మనం దుర్మార్గుడ, దుష్టుడ, దొంగోడ అని ఇలా ఏవో రకరకాల మాటలు తిట్టేసిన తర్వాత సారీ అన్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? అప్పుడు నాకు అనిపించింది, ఇలాగే మనం దేవుడిని అనుకుంటున్నట్టు కదా, ఇలా అనుకుని మళ్ళీ దేవుడు మనం సారీ చెప్తున్నాం, అలా అయినా కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడా అన్నట్టుగా నాకు అనిపించింది ఆలోచిస్తే. సో కాబట్టి అంటే దేవుడు మన శరీరం ఎలాంటిదో దేవుడు తెలుసు. ఆత్మలుగా వాక్యాన్ని చేత పట్టుకుని పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతూ, మన శరీరం ఎలాంటి ఆలోచనలు ఇచ్చినప్పటికీ అనునిత్యం మనం వాటిని చంపుకుంటూ, ఎలాంటి శోధన దైవికంగా మనకు ఎదురవుతున్నప్పటికీ కూడా దేవునికి విరోధంగా మనం దాన్ని చంపుకుంటూ మన రక్షణ కొనసాగించాలన్నదే దేవుని ఉద్దేశం. శోధించబడి వారికి ఆయన సహాయం చేయువాడు అని ఉంది. ఎందుకంటే మనవలే ఆయన కూడా శోధింపబడ్డాడు కాబట్టి. సో కాబట్టి దేవుడు సహజంగా మనకు వచ్చిన ఏ శోధనైనా దైవికంగా మనం వ్యతిరేకంగా, దేవునికి భిన్నంగా ఎలాంటి శోధనైనా, దేవుని దూషించేదైనా లేదా దేవుని శోధించేదైనా, దేవుణ్ణి లక్ష్య పెట్టిన విధంగా ఉన్నా కూడా దేవుడు అలాంటి వాటిని అన్నిటిని కూడా ఆయన మినహాయించుకుంటున్నాడు, అంటే క్షమిస్తున్నాడు. సో కాబట్టి దేవుడు మనకి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే మన ఆలోచనలు, మన శరీరరీత్యా మనకు ఆల్రెడీ ఉన్న ఆలోచనలు, మనం అలవర్చుకున్న ఆలోచనలు, మనకు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటారు. మనం ఎప్పుడు కూడానండి, మనం పెరిగిన వాతావరణం, పరిస్థితులు అవి జీవితంలో మనం మారాలంటే మార్చలేవు, చాలా కష్టం. అవి ఎప్పుడు కూడా మనం కొన్ని తప్పుడు అంటే ఎక్కువగా వల్గర్గా మాట్లాడేవాళ్ళు, కొన్ని పరిస్థితుల్లో మనం పెరిగినప్పుడు అండి, లేదా మనం కూడా కొంచెం చెత్తగానే బ్రతికిన పరిస్థితుల్లో మనం పెరిగినప్పుడు ఒకప్పుడు మరి మారిపోయి మళ్ళీ బాగా బ్రతకాలంటే అది ఏమన్నా సాధ్యం అంటారా?
సాధ్యమైనప్పటికీ మనం పట్టుదలగా దాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా అప్పటి ఆలోచనలు, అప్పటి బిహేవియర్, మనకున్న యాటిట్యూడ్ అనేది ఎప్పుడు కూడా అది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి అంటే మనం పెరిగిన వాతావరణమే మనల్ని మనం ఎన్ని శోధనలైనా ఎలాంటివైనా అనుభవించే పరిస్థితికి కూడా కారణం. ఏదేమైనప్పటికీ మనం దేవుని పిల్లలుగా దేవుని ఇంట్లో మనం ఎలా ఉండాలని బైబిల్ మనకి సెలవిస్తుందంటే, బోధిస్తుందంటే వాక్యం నమ్మకముగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం దేవుడు మనకి ఇచ్చినా కూడా ఈ శరీరం మీద పూర్తి హక్కులు దేవుడు మనకి ఇవ్వలేదు. ఈ శరీరం మనం అందరం కూడా మనదనుకుంటావా లేదా? మీరు ఒకసారి ఆలోచించండి. మీ మన శరీరాలు మనవా కాదా? మన సొంత శరీరం అనుకుంటాం. మనకు నచ్చినట్టుగా దీన్ని వినియోగించుకోవాలనుకుంటాం. కానీ వాస్తవంగా మనం ఆలోచిస్తే ఇందులో ఎందుకు నమ్మకంగా ఉండాలని అంటున్నాడు? అంటే శరీరంలో ఉండవలసింది, శరీరాన్ని వినియోగించవలసింది ఎవరి కొరకంటే దేవుని కొరకు, దేవుని ఉద్దేశాల మేరకు. ఆయన తండ్రి చెప్పిన ఉద్దేశాల మేరకే మనం దీన్ని వాడినప్పుడే దానిలో మనం నమ్మకంగా ఉన్నట్టు. వాస్తవంగా మనం ఆలోచిస్తే నిజంగా ఇప్పుడు చూడండి, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇప్పుడు అంటే ఈ విశ్వాన్ని, ఈ భూమిని కలిగించి ఇచ్చింది ఎవరంటే దేవుడు. ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. భూమిని నిండించండి, లోపరుచుకోండి. ఇప్పుడు అందులో మనం ఏం చేస్తున్నామంటే నచ్చింది తింటున్నాం, అలాగే నచ్చినట్టుగా ఇల్లు కట్టుకుంటున్నాం. అంటే ప్రకృతి మీద సర్వ హక్కులు దేవుడు మనకి ఇచ్చేసాడు. ప్రకృతిని మనకు నచ్చినట్టుగా, ఒక విధంగా చూస్తే మనకు నచ్చినట్టుగా దాన్ని మనం వాడుకోవచ్చు. బైబిల్ ప్రకారంగా ఇంకా దేవుడు మన కోసం గొప్పగా మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రకృతిని మన పాదాల కిందే ఆయన పెట్టేశాడు. ఆయన ప్రకృతిని ఆయన మన పాదాల కింద పెట్టాడని కూడా బైబిల్ చెప్తుంది. అంటే యావత్తు ప్రకృతి మీద మనకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆకాశములు యెహోవా వశమని, అలాగే భూమిని ఆయన నరులకు ఇచ్చాడని కూడా వాక్యంలో రాయబడ్డ మనం చూస్తాం. కానీ ఇవ్వందంటూ ఏదన్నా ఉందంటే ప్రకృతిలో అన్ని దేవుడు మనకిచ్చాడు. లోపరుచుకోండి, ఏలండి అని చెప్పాడు. ఇవ్వందంటూ ఏదైనా ఉందంటే అది మన శరీరమే. మన శరీరం మీద మనకు హక్కు లేదు. మన శరీరం మనది కాదు, మన శరీరం దేవుడిచ్చినది. మనకి తాత్కాలికంగా పవర్స్ లేకుండా. ఇప్పుడు చూడండి, ఇల్లు ఉందనుకోండి, మనదే. ఎలా అంటే మన డాక్యుమెంట్ని రిజిస్టర్ చేయించుకుంటాం మన పేరున, అప్పుడు ఆ ఇల్లు ఎవరిది అవుతుంది? మనది అవుతుంది. ఇప్పుడు అలాగే మన దేహం ఉంది, మరి దేహంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది మనదేనా? మన సొంతమా? దేహం మన సొంతమా? ఇల్లు మన సొంతమేలే, అంటే ఇల్లు రిజిస్ట్రేషన్ అన్నీ మన పేరున ఉన్నాయి, కానీ దేహం మాత్రం మన సొంతం కాదు. అతిథులం అన్నాడు, నీ సన్నిధిని అతిథులం అన్నాడు. అంటే అద్దెకున్న వాళ్ళం మనం. ఈ దేహంలో మనం అద్దెకున్న వాళ్ళని ఉంటానంటే ఉంచడు కదండి దేవుడు. ఉంచుతాడా? మీకు ఇంకా కొంతకాలం బ్రతకాలనుకున్నా బ్రతికే అవకాశం ఉందంటారా? ఈ దేహంలో ఉండాలనుకున్నా లేదు కదండి. ఆయనకి నచ్చినప్పుడు దేహంలోంచి మనల్ని తీసేయచ్చు. సో కాబట్టి ఆయన ఇంటి మీద దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టు. అంటే మన ఈ శరీరాలు అనేవి మనవి కాదు, దేవునివి అంటున్నాడు అనమాట. మరలా అలా 6వ వచనం చూడండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. అంటే ఇల్లు మన శరీరం అనుకుంటే అది ఎవరిది అంటున్నాడు ఆయన? దేవునిది. ఎప్పుడు? ఇవ్వకముందా, ఇచ్చిన తర్వాత కూడానా? మీరు బాగా ఆలోచించండి.
ఇవ్వకముందా ఇచ్చిన తర్వాత కూడానా? అంటే మోషే గారు ఆయన శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆ శరీరం ఎవరిది అని దేవుడు అంటున్నాడంటే నాది, నా ఇల్లు అని అంటున్నాడు. చూడండి, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మరలా ఇంకా చూడండి 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అది ఎవరిది అని అంటే శరీరం అయితే మందని అనుకుంటాం, కానీ అది ఎవరిది? అలా మనకి ఇచ్చింది ఎవరు? పూర్తిగా ఇచ్చలేదండి ఆయన, నచ్చినట్టుగా వాడుకునే విధంగా ఇవ్వలేదు ఆయన. ఆయన ఇంటి మీద. మరి ఆయనది అయినప్పుడు మంద అవుతుందా, ఆయనది అవుతుందా? చెప్పండి. ఆయనదని ఆయన అంటున్నాడు, ఇప్పుడు మంద అందామా? ఉన్నంతకాలం మనకిచ్చాడంతే. అందుకని ఏమంటున్నాడు చూడండి, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఇప్పుడు మనమే ఆయన ఇల్లు అంటే, మనమే ఆయన ఇల్లు అంటే మరి మన ఇల్లు ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి మన ఈ శరీరాలు ఆయనవి, అది ఆయన ఇల్లు అని చెప్తున్నాడు. ఆ ఇంటిలో దేవుడు మనల్ని ఉంచాడు కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే నమ్మకముగా ఉండాలి. కాబట్టి మీరు అందరూ తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, విషయం ఏంటంటే, మన శరీరాలు మనవి కావు అంటే అర్థం ఏంటంటే ఎరువువి. మీకు వస్తువులు లేవండి, బంగారు వస్తువులు లేవు. మీరు పెళ్ళికి ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకోండి, వాళ్ళు తెచ్చుకుని పెట్టుకుంటారు. అప్పుడు మీరు ఏమంటారు? ఎవరైనా ఏమైనా అన్నారు అనుకోండి, లేదా తీసి పెట్టినప్పుడు కూడా పిల్లలు ఏవైనా దాన్ని ముట్టుకుంటారు, అమ్మమ్మమ్మ వద్దమ్మా అసలే మనవి కావంటారు. మరి మీరు కదా పెట్టుకున్నారు. సో మనవి కాదు కాబట్టే మీరు ఏం చేస్తారంటే దాన్ని ఏం చేస్తారు? జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే పోయిందనుకోండి, మందనుకోండి, పోయిందనుకోండి, వెంటనే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. పోనీ డబ్బులు ఉంటే తర్వాత కొంటాం. కానీ మరి ఎరువు తెచ్చుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ లేదని ఎరువు తెచ్చుకున్నాం, ఇప్పుడు పోతే కనుక అవతల వాళ్ళకి ఏం చేయాలంటే కొనేసి ఇవ్వాలి. ఊరుకుంటారు ఏంటి? ₹1,00,000 సంపాదించి 10 సంవత్సరాలకు కొంటానంటే ఊరుకుంటారు వాళ్ళు? అసలు ఊరుకోరు. ఈ 10 సంవత్సరాల్లో రేటు కూడా పెరిగిపోద్ది. సో కాబట్టి మనమే ఆయన ఇల్లు అంటే, మనమే ఆయన ఇల్లు అంటున్నాడంటే మనం ఉన్న ఈ శరీరం అనేది ఆయన ఇల్లు అని మనం ఆలోచించగలిగితే అది ఆయనదే అని చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. అంటే దేవుడు ఏంటంటే ప్రతిదాన్ని కూడా ఒక పర్పస్ కోసం చేశాడు. అందులో ఇప్పుడు మనకి మన శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన అవయవం ఏంటంటే కళ్ళని, ముక్కని, నోరని, ఎన్నో గుండెని ఇన్ని చెప్పుకోవచ్చు. కానీ ఏదేమైనప్పటికీ దేవుడు చెప్తున్న ప్రధాన అవయవం ఏంటంటే, మనకి ఏది ప్రధాన అవయవమో దేవుడు చెప్తున్నాడు. ఏమని? కడుపని. కళ్ళు కాదు, చెవులు కాదు, ఏవి కాదు. ఎందుకంటే మనకి దేవుడు మన సర్వ ఇంద్రియాల్లో నయనం అనేది చాలా ముఖ్యమైనది అని అన్నారు. కానీ అలా అంత ముఖ్యమైనదని మనం ఏమన్నా ముఖ్యమైన వాటికి వాడుతున్నావా? చెప్పండి. అంత బాగా వాటిని ఏమైనా చూసుకుంటున్నావా? కళ్ళు తెగ చూసేస్తుంటుంటే పాడైపోతాయని ఏమన్నా జాగ్రత్త పడుతున్నావా? చెవులు ప్రధానమైనవి కాదా అంటే చెవులు అవసరమే. అలాగని చెవులు మనం జాగ్రత్తగా వాడుతున్నాం ఏమీ లేదండి. ఇవి అసలు ఉన్నాయి కాబట్టి వాటి ఇలువ తెలియక అవి సక్రమంగా పనిచేస్తున్నా
వాటి విలువ మనకు సరిగా అర్థం కాక మనం ఏం చేస్తున్నాం అంటే నచ్చినట్టుగా వాడేస్తున్నాం. కానీ ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామంటే కడుపు కోసం. ఎందుకంటే ఆ కడుపులోకి ఏం పంపాల్సిన అవసరం ఉంది? ఆహార పదార్థాలు పంపించవలసిన అవసరం ఉంది. ఆ ఆహార పదార్థాలను దేవుడు పంపించడానికి కూడా పంపించాలండి. పంపించకపోతే మరి దేహానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి నువ్వు ఎలాగో పంపించాలని దేవుడు ఏం చేశాడంటే నాలికని పెట్టాడు. ఏమాత్రం రుచి తెలియలేదు అనుకోండి, పక్కన వేసేయాలనుకోండి, ఎక్కడేస్తాం మనం? అయినా కూడా మంచి చెడు అనేది ఆలోచించాలన్నా మనకు రుచి తెలియాలి కదండి. వాసన ముక్కు దగ్గర చూసుకుంటాం, అలాగే నాలిక కూడా రుచి చూస్తే మనకు పాడైపోయిందో, అందులో ఏది ఎక్కువైపోయింది ఏది తక్కువైపోయింది అన్నది కూడా మనకు తెలుస్తుంది. అన్ని విధాలు ఆలోచించి పెట్టాడు. సో కాబట్టి మనకి ఏంటంటే రుచి అలవాటైపోయింది, శుభ్రంగా తినేడు అలవాటైపోయింది. సో కాబట్టి ఇదే జీవితం. ప్రపంచంలో ఉన్న వాళ్ళు అవునన్నా కాదన్నా కూడా అందరూ కూడా కడుపు కోసమే బ్రతుకుతున్నారు. అటు దేవుడు నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దేవుడు ఏమన్నాడంటే వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు. ఏం తక్కువైనా పర్వాలేదు, కానీ కడుపుకు మాత్రం తక్కువైతే ఎక్కడైనా ఊరుకుంటామండి? కాంప్రమైజ్ అవుతారంటారా? తిండి విషయంలో సరైన టిఫిన్ లేదనుకోండి, పొద్దుట కాంప్రమైజ్ అవుతారా? ఎవరు? మధ్యాహ్నం కూడా ఏదో అలా పెరిగేసుకుని తినేశారు అనుకోండి, కాంప్రమైజ్ అవుతారా? సాయంకాలం అయినా గట్టిగా తినేయాలి. ఒకవేళ కుదరదు అనుకోండి, రేపైనా గట్టిగా తినేయాలి. అసలు కాంప్రమైజ్ అవ్వం. మనం తిండికి చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం. చెప్పండి, అవునా కదా? ఖచ్చితంగా. సో కాబట్టి అందుకనే చెప్తూ అంటున్నాడు, భోజన పదార్థములు కడుపుకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడినవి. ఎందుకంటే శరీరం ఉండాలి, ఆ శరీరం ఆహార పదార్థాలను తినాలి, అది శక్తి పొందాలి, మనం బ్రతకాలి, అంతే. ఇది నియమించాడు. సో కానీ అదే జీవితం అయిపోయింది మనిషికి. అయితే ఇంకేంటి అని అంటే తర్వాత శరీరాన్ని ఎలా వాడుతున్నాడంటే చెప్తున్నాడు, దానిని వాటిని నాశనము చెయ్యను. చివరికి ఈ కడుపు ఉండదు, ఈ భోజన పదార్థాలు ఉండవు, వాటిని నాశనం చేస్తాడు అంటున్నాడు. దేహము నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే తిండండి. నెక్స్ట్ ఏంటనుకుంటున్నారు మనిషికి? జారత్వం. అంటే దేహంతో తప్పు చేయడం, దేహాన్ని దుర్వినియోగం చేసుకోవడం. ఇప్పుడు మనం ఉన్నామంటే సంపాదించుకుంటాం. సంపాదించుకుని ఏం చేస్తామంటే తిండికి కావాల్సినవన్నీ కొనుక్కుంటాం. తర్వాత సంపాదన ఏం చేస్తారు? అక్కడతో ఆగిపోతారా? కొంతమంది మందు తాగే వాళ్ళు అయితే మందు ఖర్చు పెడతారు, సినిమాలకు వెళ్ళే వాళ్ళు అయితే సినిమాలు ఖర్చు పెడతారు, కొంతమంది ఇలాంటి ప్యాకాట్లు ఇలాంటివి చేసేవాళ్ళు అయితే ప్యాకాట్కి ఖర్చు పెడతారు. అంటే మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని చెమట కార్చి, రక్తాన్ని ఖర్చు చేసి చెమట కార్చి సంపాదించిన డబ్బుని తిండికి, తర్వాత ఇగో ఇలాంటి దుర్వ్యసనాలకి ఉపయోగిస్తాం. సో అలా ఈ శరీరాన్ని శుభ్రంగా పోషిస్తున్నాం. పోషించిన తర్వాత ఏం చేస్తున్నామంట? జారత్వం అట. అయితే ఏమంటాడంటే జారత్వము నిమిత్తము కాదు కానీ, తిన్న తర్వాత దేనికోసం అంటే ప్రభువు నిమిత్తమే. అంటే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు దేహం అనేది మన కోసం కాదట, ప్రభువు నిమిత్తమే. అసలు పోనీ ప్రభువు ఎందుకండి అంటే కడుపు భోజన పదార్థాలకు అంటే భోజన పదార్థాలు కడుపుకి, కడుపు భోజన పదార్థాలకి నియమింపబడి ఉన్నాయి. ఆహారం లేకపోతే దీనికి వెళితే ఇది తట్టుకోలేదు. సో కాబట్టి బయట ఉన్నది ఏదైనా సరే లోపల వేసేయాలని మనం అనుకుంటాం, అవి తినడానికే ఉన్నాయి అన్నట్టు. కానీ ప్రభువట దేహము నిమిత్తమే, దేహం ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహం నిమిత్తమే. ఆలోచించండి. అంటే మన శరీరమట ప్రభువుకి కావాలట, ప్రభు కోసమేనట. ప్రభు కోసమే దేవుడు మనకి, ప్రభు ఏం చేశాడు అనుకుంటున్నారు? మనకి శరీరం ఇచ్చాడు. ఆయన ఎందుకు ప్రభువుగా ఉన్నాడంటే
ఆయన ఎందుకు వాక్యాన్ని రాయించాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, వాక్యాన్ని చెప్పాడు అని అంటే మన దేహం కోసమేనట. సో కాబట్టి దేహం ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహం నిమిత్తమే. అంటే దేహం ఎవరిదే, దేహం ఎవరికి కావాలి. ఒకసారి మీరు ఆలోచించండి జాగ్రత్తగా. అదేమి చిన్న మాట కాదండి అసలు, అదేమి చిన్న మాట కాదు. మనం చాలా సింపుల్గా తీసుకుంటున్నాం. కానీ అంటే పూర్తి హక్కులు, పూర్తిగా మన శరీరం అనేది ఎవరి కొరకంటే ప్రభువు కోసము. ప్రభు ఎందుకున్నాడు, ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే మన దేహాల కోసం. మన దేహాల్ని ఆయన తీసుకోవడం కోసం, మన దేహాల్ని వాడడం కోసం, మన చేత వాడించడం కోసం. అదే కదండి అక్కడ ఉంది. దేవుడు ప్రభువుని లేపును, మనల్ని కూడా శక్తి వల్ల లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నామని మీరు ఎరగరా. ఇదంతా ఆలోచిస్తే మీరు మళ్ళీ సంఘం అక్కడికి వెళ్ళిపోయి ఏదో అనుకుని మొత్తం మొదట వదిలేస్తాం. సో కాబట్టి ఇప్పుడు మనమే ఆయన ఇల్లు అంటే ఆయన శరీరాన్ని, ఆయన ఈ శరీరాన్ని మనకిచ్చాడు. మనకిచ్చినా కూడా ఆయనదే తప్ప మనదే కాదు. ఇది ఆయనకే కావాలి, ఆయన కోసమే మనకిచ్చాడు. ఇంకా మనం చూస్తే చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన, అంటే ఆయనకి సమర్పించమంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఎందుకు ఇమ్మంటున్నాడు? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన అంటే మనం ఏం చేసామంటే దాన్ని పాడు చేసాం, నచ్చినట్టుగా వాడేసుకుంటున్నాం. దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఏం చేశాడో తెలియదు, దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఈ దేహం ఎవరిదో, ఆయన ఎందుకు ఇచ్చాడో, ఈ దేహంపై ఆయనకున్న హక్కులేంటి, మనకున్న హక్కు ఏంటి అనే విషయం మనకు తెలియదు. సో కాబట్టి అందుకే దీన్ని పాడు చేస్తాం. కాబట్టి ఏమంటున్నాడంటే పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా, అంటే యేసుప్రభువారు అన్నారండి ఆయనకి సజీవ యాగంగా ఆయన ఇచ్చాడా అంటే చనిపోయేంత వరకు కూడా ఆయన శరీరాన్ని ఎవరి కోసం ఆయన ఉపయోగించాడు చెప్పండి. ఎవరి పనిలో ఆయన శరీరం కష్టపడింది, శ్రమ పడింది. కాబట్టి చచ్చిపోయే చెట్టు అండి, చచ్చిపోయేంత వరకు మనకి అది ఏమిస్తుందంటే పళ్ళో పువ్వులో ఏమి ఇస్తుంది కదండి. అంటే అది బ్రతుకున్నంత కాలం మనకి ఏమిస్తుంది, అవన్నీ ఇస్తుంది. అవన్నీ ఇచ్చే చివరికి ఏమైపోద్ది, చచ్చిపోద్ది. అలాగే ఆయన దేవునికి పరిశుద్ధంగాను బ్రతికి దేవునికి అనుకూలంగా ఉండి సజీవ యాగంగా ఆయన తన శరీరాన్ని ఇచ్చాడు. సో కాబట్టి మనల్ని కూడా అంటున్నాడు, మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. మీవి అని అనుకుంటున్న శరీరాలు, మీవి అని అనుకుంటున్న శరీరాలు ఆయనవి అని చెప్పి ఆయనకు సమర్పించండి. ఒక విధంగా చూస్తే ఆయన కోసమే దీన్ని చేసుకున్నాడట, ఆయనదే ఇల్లు అంటున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు ఆయనకు అంటే మరి మనం ఏమనుకుంటామండి, మన శరీరాలు అనుకుంటాం అనుకోవా? దేవుణ్ణి నమ్మని మనం, దేవుడు అర్థం కాని మనం, దేవుని సంకల్పం అర్థం కాకపోతే ఈ దేహం ఎవరిది అనుకుంటాం, మనదే అనుకుంటాం. సో కాబట్టి పోని మీదే అనుకోండి, మీరు ఉంటున్నారు కాబట్టి, కానీ ఆయనకి ఇచ్చేయండి అంటున్నాడు. ఇచ్చేస్తే ఎవరిది అయిపోద్ది? సమర్పించుకోండి అంటే నచ్చితే ఇద్దాం లేకపోతే మానేద్దాం అనుకుంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారంటే ఇదేదో సేవకుల కోసం చెప్పాడండి, వాళ్ళు సమర్పించుకుంటారు, మనం ఎందుకండి అని అనుకుంటారు. తప్పండి అది, దాన్ని అలా మనం తీసుకోకూడదు. దేహము ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహం నిమిత్తమే. ఎవరి దేహాల నిమిత్తము? సేవకులైన వారి దేహాలు ప్రభువు నిమిత్తమే.
ప్రభువు సేవకులైన వారి దేహాలు నిమిత్తమని ఉందా? అందరి దేహాల నిమిత్తమని అర్థమా? నిరీక్షణ వలన ఉత్సాహం తుదమట్టుకు స్థిరముగా చేపట్టి మనమే ఆయన ఇల్లు అంటే ఎవరిని అనుకుందాం? సేవకులే ఆయన ఇల్లు అనుకుందామా? తక్కిన వాళ్ళు అందరూ అనుకుందామా? సో కాబట్టి ఒక విధంగా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు దేవునికి అనుకూలమైన దానిగా మార్చుకోండి, పరిశుద్ధంగా మార్చుకోండి, దేవునికి సమర్పించుకోండి అని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. శరీరము ఒక్కటే అవయవములుగా ఉండకుండా అనేకమైన అవయవములుగా ఉన్నది. 18వ వచనం అండి. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. చూడండి, ఇప్పుడు ఇంట్లో వస్తువులన్నీ ఎవరి ఇష్ట ప్రకారంగా పెట్టుకుంటాం? మన ఇష్ట ప్రకారంగా పెట్టుకుంటాం. ఏ వస్తువు ఎక్కడ ఉండాలన్నది ఎవరిష్టం? మన ఇష్టం. ఇప్పుడు మన శరీరంలో ఉన్న అవయవాలట కళ్ళు పైన ఉండాలని, చెవులు పక్కన ఉండాలని దేవుడట ఆయన చిత్త ప్రకారము అంటే ఆయన ఇష్టాన్ని బట్టి శరీరంలో ఉంచాడు. శరీరానికి ఇచ్చాడు, శరీరంలో పెట్టాడు. ఆయనకు ఒక చిత్తం ఉంది. నువ్వు వాక్యాన్ని చదువుకోవాలి, లేదా వినాలి, అది చెప్పాలి, దాన్ని గైకొనాలి అని ఆయనకున్న ఇష్టం ఉంది కదంటే. అందుకనే నోరిచ్చాడు, అందుకని ఆలోచించగలిగే శక్తినిచ్చాడు. అందుకని ఏమన్నాడంటే, ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. సో కాబట్టి ఇప్పుడు ఇంతకీ తన ఇష్ట ప్రకారంగా తన చిత్తం కోసం, తన కోసం ఈ అవయవాలన్నింటినీ శరీరాల్లో ఉంచితే మరి ఈ అవయవాలను ఎవరి కోసం వాడాలి? ఈ శరీరం ఎవరి కోసం? ఒకసారి మీరు ఆలోచించండి. సో కాబట్టి అందరి శరీరాలు, భూమి మీద ఉన్న అందరి శరీరాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే. అసలు కళ్ళుతో మనం నచ్చినట్టుగా చూసేస్తామని అనుకోకుండా దేవుడి భయం ఉండాలండి. మన కళ్ళుని ఇలా వాడేసుకున్నాం కదా అంటే, ఒక విధంగా బైబిల్లో ఇంత వాక్యాన్ని విన్న తర్వాత మనం ఎలా ఆలోచించాలంటే, కళ్ళుతో ఇంత వాడేసుకున్నాం కదా, లేదా దేని పడితే దాన్ని చూసేస్తున్నాం కదా, మరి దేవుడు లెక్క అడిగితే ఏం చేద్దాం? కొన్ని ఆటలకి వెసులుబాటు ఇచ్చాడండి. నువ్వు అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా ఆటపాటలు ఆడుకుంటావా, లేకపోతే ఇలా చిన్న బైబిల్ ఇచ్చిందండి దేవుడు. మళ్ళీ పూర్తిగా ఇప్పుడు చూడండి, అద్దింట్లో మనం ఉన్నాం అనుకోండి, ఏమంటారంటే పొద్దున్నే తొడాలమ్మా, వారం కడగాలమ్మా, తర్వాత రాత్రి లైట్లు ఆపేయాలమ్మా, 9 అయితే ఇలాంటి ఎన్ని రూల్స్ ఉంటాయండి. మీరు తలుపులు డబా బాధేశారనుకోండి, వచ్చి ఏమంటారు, ముందు ఖాళీ చేసేయండి అంటారు. తలుపు సౌండ్ వినపడకూడదు, అది గాలి కొట్టుకున్నా కూడా వాళ్ళు వచ్చేయమంటారంటే, తలుపు అయితే అలా డబ్బంది ఏంటండి అంటారు. చెప్పండి కదండి. సో కాబట్టి మరి మనం బాబాయ్ తలుపు పడిపోయింది, నువ్వు తలుపు అలా బాధేగిరా, ఇంటి వాండరు వస్తారు అని అంటావా అనవా? అమ్మో లైట్ అలా వేసినా, లేదా మోటార్ అలా వేసి వదిలేసినా, ఫ్యాన్ అలా ఇంట్లో తిరుగుతూ ఉన్నా ఇంటి వాండరు చూసారనుకోండి, ఏమంటారు? ఏదో ఒకటి అంటారని భయపడమా? పిల్లలకు కూడా అదిరెడుతుంటారు, చెప్తుంటుంటారు. ఇప్పుడు అలా ఆలోచిస్తే మరి ఇంత శరీరాన్ని మనం నచ్చినట్టుగా వాడేస్తున్నప్పుడు దేవుడు ఏమైనా అనుకుంటాడని ఆలోచించాలంటారు, వద్దంటారా? ఆలోచించాలి తప్పనిసరి. ప్రతి నిత్యం కూడా మీరు ఏం విన్నా దేవుణ్ణి అడిగి, వినమంటావా నాన్న, వద్దంటావా అని అడగండి. చూడమంటావా నాయనా, చూడొద్దంటావా నాయనా, చూస్తే ఏమన్నా అనుకుంటావా, కొంచెం ఎక్స్క్యూజ్ చెయ్యి, పోనీ ఏదో ఒకటి పర్వాలేదా అని ఇలాంటి ఆలోచనలతో మాత్రం చూడండి. ఎందుకంటే రేపు ఇలాంటి సమాధానాలు అడుగుతాడు ఆయన. మనం ఏం చేయాలి? కన్నిచ్చువాడు కానకుండునా, చెవులిచ్చినవాడు వినకుండునా అని అన్నాడండి. ప్రతి దాని గురించి మనం ఏం చేయాలట? లెక్క అప్పచెప్పాలి. మన చూపైనా, మన వినేవైనా, మనం మాట్లాడే మాటలైనా, మనం ఆలోచించే ఆలోచనలైనా, ప్రతిదాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంటే లెక్క అడుగుతాడు. తీర్పు దినాన దాన్ని పరిగణలోనికి
తీసుకుంటాడు. సో కాబట్టి ఈ శరీరం మొత్తం ఆయిందే, మంద మాత్రం కాదు. మీరు ఈరోజు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కదండి, 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఉమ్, ఉమ్. మీ సొత్తు కాదు, మిమ్మునే కోరుచున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఇంతకీ దేవుడికి ఏం కావాలి? ఫస్ట్ మనం కావాలి. అంటే మనం కావాలి. మన శరీరాలు ఆయన కోసమే. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని కూడా ఆయన చిత్త ప్రకారంగానే ఉంచాడు. నీకున్న అవయవాలకున్న సామర్థ్యాన్ని బట్టి నీకు కూడా పని దేవుడు అప్పగించాడు, ఇస్తాడు. దాన్ని మనం చేస్తున్నావా, చేయట్లేదా, నిర్లక్ష్య పెడుతున్నావా, సోమరులుగా ఉండిపోతున్నావా అనేది మన మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే ఫైనల్లో అడుగుతాడు కదండి, ఎంత సామర్థ్యం ఇచ్చాడో ఆయనకి తెలుసు. నువ్వు దాన్ని ఎలా ఉపయోగించావో ఆయనకి తెలుసు. ఎప్పుడు నిర్లక్ష్య పెట్టావో లేదా సోమరుగా దాన్ని తలంతులను పాతి పెట్టేసావో ఆయనకి తెలియదు అంటారా. సో కాబట్టి ఆయన అడుగుతాడండి. ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే బలి అర్పణ నీవు కోరలేదు. మరి ఎందుకండి బలులు పెట్టాడు? ఇప్పుడు మనం అనుకుంటాం ఇది ఆయనకి సంబంధించిందే తప్ప మనకు సంబంధించింది కాదు అని అనుకుంటాం. కానీ ఆయన మనకి మాదిరిగా వచ్చాడని మర్చిపోకూడదు. ఇప్పుడు బలుల అర్పణలు ఆయన ఒక్కడే అర్పించాడా? అందరూ అర్పించారా? ఇశ్రాయేలు ప్రజలందరూ అర్పించారు. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ ఆయన కోరకుండానే ఎందుకు వాళ్ళకి పెట్టాడంటే ఇవ్వడం నేర్పించాడు. గొర్రెమ్మంటే ఇవ్వగలవా, ఇవ్వలేవా చెప్పండి? ఉన్న గొర్రెల్లో కానాను దేశాన్ని వాళ్ళకి స్వాధీనపరిచి వాళ్ళు ఎంతో సంపద, గొర్రెలు, మేకలు, బోల్డ్ సంపద స్వాధీనపరుచుకున్నారండి ఆయా దేశస్తులది. ఆ పంచుకున్న గొర్రెల లెక్క ఇవన్నీ కూడా పశువుల లెక్క. వాళ్ళు దేవుడు చేసిందే, మనం ఏదో పట్టుకుని సంపాదించుకున్నది కాదు. వాళ్ళు యుద్ధాల్లో మళ్ళీ వాళ్ళ తరపున యుద్ధం చేసి జయించింది ఎవరు? వాళ్ళని జయింప చేసింది దేవుడు. వాళ్ళకు యుద్ధంలో సహకారులుగా ఉన్నది. కాబట్టి యెహోవా వారి పక్షాన్ని యుద్ధం చేశాడని బైబిల్ చెప్తుంది. సో కాబట్టి వాళ్ళకి అలా గొర్రెలను ఇచ్చాడు. అలా ఇచ్చిన గొర్రెల్లో పిల్లల్ని ఎట్టేస్తే ఎట్టినప్పుడు ఆయన ఏదో కొన్ని ఆజ్ఞలు ఇచ్చి కొన్ని గొర్రెలను కానీ ఇలాగే ఇమ్మన్నాడు. అంతే కదండి. మనకి ధర్మశాస్త్రాన్ని ఒకవేళ పాత నిబంధన గ్రంథాన్ని ఒకసారి ఆలోచిస్తే మనకి ఇదే కనిపిస్తుంది. ఎందుకు అలా ఇమ్మన్నాడంటే ఇవ్వడం నేర్పించాలనుకున్నాడు ఆయన. బాలశిక్షకుడిగా కదండి. మనం కూడా చూడండి, అప్పుడప్పుడు ఎవరైనా మనల్ని బయట ఎవరైనా ధర్మం అడిగారు అనుకోండి, మనం పిల్లలతో వెళ్తున్నాం అనుకోండి, ధర్మం మనమేయం మన పిల్లలతో వేయిస్తాం. ఎందుకు? వాడు కూడా వేస్తే హ్యాపీ ఫీల్ అవుతాడు. వేసినందుకు వాడు ఏం చేస్తాడు? వాడికి ఏమన్నా మంచి జరగవచ్చు అనుకుంటాం మనం. ఎవరికి వేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇన్ని ఆలోచనలు ఉన్నాయండి. లేదు, కొంతమంది ఏమనుకుంటారంటే కొంచెం ఇంకా మెచ్యూర్గా ఆలోచించే తల్లిదండ్రులు అయితే ఏమనుకుంటారంటే వీడికి కూడా ఇవ్వడం అలవాటు అవుతుంది. అంటే మంచి మనసు, మంచి గుణం ఉండాలి. ఎందుకంటేనండి ఇస్తే పోద్దని మనం అనుకుంటాం. ఇస్తే బాబోయ్ ఇలా ఇవ్వడం నేర్పిస్తాడికి ఇచ్చేస్తాడేమో అని అనుకుంటాం. అలా ఇచ్చే గుణం ఉన్నవాడు, మంచి గుణాలు ఉన్నవాడికి అన్ని మంచి గుణాలు ఆటోమేటిక్గా ఏమవుతాయంటే అలవాటు అవుతాయి. ఇతరులకి ఇచ్చేవాడు ఇతరులని బాధ పెడతాడా? ఇతరుల అమర్యాదగా నడుచుకుంటాడా? నడుచుకోడు. అలాంటప్పుడు ఏం చేస్తాడు? వీడు బాగుంటాడు, ఇతరులకు కీడ్చాడు. ఇతరులకు కీడు చేసాం అనుకోండి, మనకేమన్నా మేలు జరుగుతుందా చెప్పండి? ఒక అమ్మాయిని ఇల్లు అత్యాచారం చేసాడండి. ఇప్పుడు వాడు ఏమన్నా సుఖపడుతున్నాడా? జైల్లో ఉంటాడా? జైల్లో ఉంటాడు.
సో కాబట్టి ఎప్పుడైనా కూడా అవతల వాళ్ళకి బాధ కలిగించకూడదు, అవతల వాళ్ళని మేలు చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి అనేది మనం అంచెలంచెలుగా కొన్ని కొన్ని నేర్పించాలనేది మన ఆలోచన. అలాగే దేవుడు కూడా ఏంటంటే మనకు అలా నేర్పించి చివరికి మనం దేవుడి కోసం ఈ శరీరాన్ని వాడేయాలి, సజీవ యాగంగా ఇచ్చేయాలి. అందుకని యేసుప్రభువు వారు కూడా ఏమన్నారు, నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని కాపాడుకుంటాడని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు బలి అర్పణయో నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి, ఏం చేయాలి? ఏం చేయాలంటే అయితే పూర్ణహోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో వచ్చి ఉన్నానని అంటిని. సో కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఆయనకు శరీరాన్ని ఎందుకు ఇచ్చాడని అంటే, గ్రంథపు చుట్టలు అంటే వాక్యంలో ఆయన చేయవలసిన పనులు, ఆయన శరీరంలో ఉండి జరిగించవలసిన పనులు ఉన్నాయి కాబట్టి దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మరి బలి అర్పణ ఎందుకు కోరలేదన్నాడు అంటే, బలి అర్పణల ద్వారా ఇవ్వడం నేర్పించాడు. ఏమి ఇవ్వడం నేర్చుకోవడానికి? శరీరాన్ని ఇవ్వడానికి, అంటే శరీరాన్ని దేవుని పనిలో వాడడానికి. ఒక విధంగా చూస్తే అపోస్తులు అయితే ఎలా ఉన్నారో తెలుసండి, దినము వధింపబడిన వారమై వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడితిమి. సో కాబట్టి అప్పుడు అనుదినం బలులుంటే నిజంగా వాళ్ళు ప్రతిరోజు సువార్తలో వాళ్ళు ఏమైపోయారంటే చచ్చిపోయారని చెప్తున్నారు, వాళ్ళే చెప్పుకున్నారు. అంటే ఎన్నో అవమానాలు, ఏమంటే కొన్ని అవమానాలు మనం చచ్చిపోయేలా చేస్తాయి కదండి. మనం చచ్చిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనల్ని ఎవరైనా తిట్టేశారు అనుకోండి, మనకి ఏమనిపిస్తుంది? ఆ అవమానం మనసు చచ్చిపోయినట్టు ఉంటుందా ఉండదా? అలాంటిది అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళు అండి, అన్ని స్వస్థతలు చేసిన వాళ్ళు, వాళ్ళని అవమానిస్తుంటుంటే వాళ్ళ మనసు ఎలా చచ్చిపోద్దండి. కాబట్టి వాళ్ళు ఏమన్నారో తెలుసా, దినము వధింపబడిన వారమై వదకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడితిమి. సో కాబట్టి దినము చనిపోవచ్చున్నాం అన్నాడు. ఆ మనసు ఎలా వచ్చింది వాళ్ళకి? అలాంటి మనసుతో శరీరంతో వాళ్ళు ఎలా బ్రతకగలిగారు అంటే ఇది కాన్సెప్ట్. ఇది అలా ధర్మశాస్త్రంలో ఇవ్వడం నేర్పించాడు కాబట్టి మనదనుకునేవి మనవి కానీ గొర్రెల్ని ఇవ్వడం నేర్పించాడు. తర్వాత మన శరీరాన్నే ఇవ్వడం నేర్పించాలన్నది దేవుని ఉద్దేశం. సో కాబట్టి ఓవరాల్గా మీరు ఇదంతా ఆలోచించండి. ఇవన్నీ ఆలోచించినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఈ శరీరం మనదా దేవునిదా? బ్రతికున్నంతకాలం చెప్పాలి. మన వాళ్ళు చచ్చిపోయినప్పుడు అంటారు, వాడు బ్రతికినా బ్రతకపోయినా ఎలా చచ్చిపోయినా కూడా వాడిని పెట్లు పెట్టేటప్పుడు అంటారు, ప్రభువా ఈ శరీరాన్ని ఈ ఆత్మను చేర్చుకో. శరీరాన్ని ఏం చేస్తున్నారంటే మన్ను అయింది మన్నుకి అప్పగించేస్తున్నారంట. అప్పగించాలి ఏంటంటే మన్నుకి, కాబట్టి మన్నుకి అప్పగించకపోతే మన్ను తీసుకోదే ఏంటి, దాన్ని ఎలాగో తీసేసుకుంటుంది. కానీ దేవుడైతే వీళ్ళేమో ఆత్మను అప్పగిస్తున్నారు. రెండు ఫెయిలేనండి, రెండు విధాలా ఫెయిలే. కానీ బైబిల్ ప్రకారంగా అయితే నమ్మకమైన సృష్టికర్తకు మీ ఆత్మల్ని అప్పగించుకోమని చెప్పాడు. పేతురు గారు అన్నారు నేను అప్పగిస్తానని, ఆయన అనలేదు. ఇప్పుడు శరీరాలను ఏం చేయమన్నారు? మట్టిగా అప్పగించమని ఆయన చెప్పలేదు. మన్నైంది వెనకటి వలే మన్నైపోవును, కానీ సజీవయాగంగా ఆయనకి సమర్పించుకోండి, బ్రతుకుండగా సమర్పించుకోండి. ఎవరు సమర్పించాలండి? ఎవరికి వారే సమర్పించాలి. సో కాబట్టి మీరేంటంటే మీ శరీరం మీది కాదు, మీది అనుకుని మీకు నచ్చినట్టుగా వాడేసుకుంటున్నారేమో. మీ శరీరాలని మన శరీరాలని మనకు నచ్చినట్టుగా వాడుకుంటే గనక, నీ శరీరం అనుకుని నీకు నచ్చినట్టుగా వాడితే గనక నువ్వు దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నట్టు కాదు. దేవుని ఇంటిలో ఉన్న నమ్మక ద్రోహివి. దేవునికి ద్రోహం చేసిన, దేవుని ఇల్లుని అంటే దేవుని చిత్త ప్రకారం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇచ్చిన అవయవాలు కలిగిన మంచి శరీరం. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఏ జీవికి లేని ఒక గొప్ప శరీరం మన శరీరం. ఇలాంటి ఆలోచించే శక్తి కానీ, ఇలా పనిచేసే శక్తి కానీ, ఇలా మాట్లాడే శక్తి కానీ ఏ జీవికి లేదు.
అలాంటి శరీరాన్ని ఇస్తే నువ్వేం చేసావంటే ఆయన చిత్త ప్రకారం ఆయన కోసం ఇస్తే నువ్వేం చేసావంటే నీ కోసం వాడావు. ఇప్పుడు నమ్మకస్తుడువా నమ్మక ద్రోహువా ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు మీ శరీరాలను వాడేస్తుంటుంటే ఏమవుతుందో తెలుసా? మనం అందరం కూడా నమ్మక ద్రోహులం. ఒకసారి మీరు ఆలోచించండి. ధైర్యమును మనం ఒప్పుకున్నాం కదండి, బ్రతుకుతాం కదా, చచ్చేంత వరకు ప్రభు కోసం బ్రతుకుతాం, ప్రభు చెప్పినట్టుగా బ్రతుకుతాం, వాక్యం సెలవిచ్చినట్టుగా బ్రతుకుదాం అని మనం ఒప్పుకున్నప్పుడు మరి అదే ధైర్యం ఏమైపోవాలి? ఎందుకు సన్నగిల్లిపోవాలి? ఉత్సాహం అంటే అర్థం ఏంటి? ఎందుకు ఒప్పుకుంటామండి? ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం? రక్షణ ఆనందం, అంతే కదండి. ఉత్సాహం అంటే దేనికి ఉత్సాహం అంటే మనలో ఒక ఆనందం ఉంటుందండి. ఎప్పుడంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మనం పరలోక పౌరులు అవ్వాం, పౌరసత్వాన్ని సంపాదించుకున్నాం, చచ్చిపోతే పరలోకం ఉంటుంది అని మనకు ఆనందం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అదే ఉత్సాహం తుద వరకు మనం ఏం చేయాలి? చేపట్టాలి. అందుకనే దావీదు భక్తుడైతే ఏమన్నాడు తెలుసండి? రక్షణ ఆనందాన్ని నాకు మరలా నూతనముగా పుట్టించమని అడిగాడు. సో కాబట్టి ఆ ఆనందాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. ఎప్పుడు కోల్పోయినా మనం మన శరీరాలని ఆయనకి నచ్చినట్టుగా వాడకుండా మనకు నచ్చినట్టుగా వాడేసుకుంటాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మన శరీరం మనం అనుకుని ఏం చేస్తారంటే నచ్చినట్టు వాడతారు. నచ్చినట్టు వాడినప్పుడు ఏవైనా కొన్ని వ్యతిరేకమైన భావాలు వచ్చాయని కూడా కొంతమంది చచ్చిపోదాం అనుకునే వాళ్ళు, కొంతమంది చంపేసేవాళ్ళు, కొంతమంది. నాకు ఒక అతను చెప్తున్నాడు, ఒక అమ్మాయి అంటుందట తలుపేసుకుని నేను చచ్చిపోతానంటుందట. అరే బయటికి పంపకపోతే నాకు ఏం లోకం తెలుస్తుంది అంటుందట. బయటికి పంపితే ఏమొస్తుందట? లోకం తెలుస్తుందట. ఇప్పుడు మనం ఎందుకు బయటికి పంపమండి? బయటికి ఎందుకు పంపం? ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తుందని ఏమన్నా ఉందంటారా? చాలామంది మొన్న అది ఎప్పుడు జరిగిందంటే ఆగస్ట్ 15 అనుకుంటాను, కలకత్తాలో జరిగింది. అది ఏ రోజో కొంచెం అటు ఇటు అమ్మా 9th, కానీ స్వాతంత్రానికి దగ్గరలో గాంధీ గారు ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేసి అన్నాడో తెలియదు మనకి. అంటే ఆ కాలంలో కూడా ఉన్నాయో మరి ఏటో తెలియదు, కానీ 1947లోనే ఉన్నాయేమో. ఎప్పుడైతే స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి రోడ్డు మీద నడుస్తుందో అప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని అన్నాడు ఆయన. కానీ హాస్పిటల్లో అత్యాచారం జరిగింది. అసలు హాస్పిటల్ లేదండి, అక్కడ ఇక్కడ అనేవి లేదు, ఎక్కడైనా స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. స్కూల్లో, మహారాష్ట్రలో స్కూల్లో ఈ తుడుతుంటారు కదా స్వీపర్ లాంటి వాడు, 2 అమ్మాయిలు పాడు చేశాడండి వాడు. హైకోర్టు కూడా సీరియస్ అయింది. అసలు స్కూల్లో కూడా రక్షణ లేకపోతే ఇంకేటి అని. కాబట్టి ఆడపిల్లలు అనుకుంటారు మాకు బండి కావాలి, మాకు సెల్ల కావాలి, మాకు స్వతంత్రం కావాలి అనుకుంటారు. మగపిల్లలు అలాగే అనుకుంటారు. మగపిల్లలు అలా అనుకుంటే ఈ సెల్లు ఇవన్నీ ఇస్తే బెట్టింగ్లు కట్టండి. ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడంట, ఈ బెట్టింగ్లకి అలవాటు అయిపోయాడట. వాడు 2.5 కోట్లు అప్పు చేశాడట. తల్లిదండ్రులు తీర్చలేక తీర్చి సూసైడ్ చేసుకున్నారు. ఆకతాయితనం అంటే ఏం తెలుస్తుంది పిల్లలకి? సో కాబట్టి ఇప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఏదో పేరెంట్స్ కంట్రోల్ చేసేస్తున్నారు అని అనుకోకండి, ఏదో ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అనుకోకండి. ఇబ్బంది పడండి. భార్య అయినా భర్త అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్కరి మాటల వలన ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా పడ్డమే, అంతే తప్ప ఏదో ఇబ్బంది వచ్చేసింది, కష్టం వచ్చేసింది, మనసు నలిగిపోయింది అని చెప్పేసి పనికిరాని విషయాలకి ఎవరో మనుషులు అన్నదానికే నలిగిపోతే ఎలాగండి? అలా అనుకుంటే యేసుప్రభు గారు ఏమైపోవాలి చెప్పండి? యేసుప్రభు గారు ఏమైపోవాలి? ఆయన ఎన్ని అద్భుతాలు చేయలేదు, ఎన్ని స్వస్థతలు చేయలేదు, ఆయన ఎంత హేళన చేయలేదు. ఆయన ఏమన్నా ముందే చచ్చిపోవాలనుకున్నాడా? సమస్తాన్ని నెరవేర్చి వాళ్ళ చేతుల్లో చావాలనుకున్నాడా? సో కాబట్టి పరిస్థితులు ఇప్పుడు కూడా మనకి భిన్నంగానే ఉంటాయి తప్ప ప్రతికూలంగా ఉండవు. దేవుని పిల్లలుగా మన శరీరాలని నమ్మకంగా ఉపయోగించడానికి అనుకూలంగా ఎప్పుడూ మన శరీరాలు
ఉపయోగించడానికి అనుకూలమైన పరిస్థితులు మన చుట్టూ ఎప్పుడు ఉండవు. ఇప్పుడు చూడండి, పిల్లలు అలా అన్నారు అనుకోండి, సపోజ్ ఎవరైనా అలా అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం? పనిలో పెడేస్తాం, పట్టాం. మన పిల్లలకు, ఇప్పుడు ఉన్న పిల్లలకి సరిగా పని చెప్పట్లేదండి. చిన్నప్పుడేంటే పని బాగా చెప్పేవారు, పిల్లలు అన్ని పనులు చేసేవారండి. తల్లికి జీలకర్ర నూరడం, ఉల్లిపాయలు కోయడం ఇవన్నీ చేసేవారు. ఇప్పుడు అన్నీ మిక్సీలు వస్తే ఫ్రిడ్జ్లో వస్తే నూరేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, చేస్తుంటారు. వాళ్ళు వంట చేస్తుంటే ఎప్పటికప్పుడు అన్నీ చేసేవారు. అన్నీ పిల్లలే రెడీ చేయాలి. లేదా నీళ్లు మోయడం, అదేమన్నా చిన్న విషయం అనుకుంటున్నారు నీళ్లు మోయడం? ఇప్పుడున్న పిల్లలకి అసలు బాత్రూంలోకి బకెట్ అట్టుకెళ్ళడమే తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ బాత్రూంలోనే బకెట్ ఉంటుంది, బాత్రూంలోనే ట్యాప్ ఉంటుంది. అన్నీ ఎలా ఉంటే కష్టమే తెలుస్తుందండి వాళ్ళకి. కష్టం తెలియకపోతే ఒళ్ళు ఎలా ఉంటుంది? బయటికి వెళ్ళి ఇబ్బందులు కొని తెచ్చుకునేలా ఉంటుంది. తిక్కగా అనిపించి ఇబ్బందులు తెచ్చుకోవాలనిపిస్తుంటుంటుంది. సో కాబట్టి అలాగే ఎవరికైనా అనిపించింది అనుకోండి, మీకు ఒక సలహా ఇస్తాను. మీ పిల్లలు ఎవరైనా అలా ఉంటే, పనులు ఎట్టి నలిపేయాలనుకుంటే ఈ చర్చి తోడ్డానికో ఎక్కడికైనా పంపించేయండి, శుభ్రంగా కడిగించేయండి. బాగుంటుంది. బయటికి వెళ్ళమ్మా, బయటికి వెళ్ళు, చర్చికి వెళ్ళి శుభ్రంగా కడిగేసి వచ్చండి. ఇంక ఈ చర్చికి వెళ్ళినా వాడికి నువ్వు ఒళ్ళు వంగలేదు అనుకోండి, మా చర్చికి పంపించండి, సర్పవరం చర్చికి. అదైతే ఎలా ఉంటుందంటే పెద్దోడికి కూడా ఒళ్ళు వంగిపోద్ది. నాకే వంగిపోతుంది ఆ ఒళ్ళు అక్కడ కడిగేటప్పటికి. శుభ్రంగా మూడు బ్యాచ్లు కడిగేవాళ్ళం అండి. అది సర్పవరం మూడు సెపరేట్గా 3 పార్ట్లు చేసుకుని కడిగేవాళ్ళం. ఇప్పుడు నా ఒక్కడికే పడిపోయింది అది. కావాలంటే ఎవరైనా పంపించండి, ఒళ్ళు వంగుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి పంపించేది తీసుకొచ్చి. సో కాబట్టి జాగ్రత్త అండి. అవమానాలైనా నిందలైనా యేసుప్రభువారు ఏం చేశారండి? నిర్లక్ష్య పెట్టారు. అవమానించాడని వాడిని చంపలేదు, అవమానించాడని వెళ్ళి పైనుంచి దూకేలేదు. ఎందుకంటే యేసుప్రభువారిని తీసుకెళ్ళి కొండపేట మీద నుంచి తోసేయాలనుకున్నారు లేదా? తోసేయాలనుకున్నారు. అయినా తప్పించుకున్నాడండి వారి. తప్పించుకుని ఏం చేశాడు? బతికాడా పోని? లేదే. తప్పించుకుని మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాడు కదండి. కనీసం వాళ్ళ చేతుల్లో చావడానికి వచ్చిన ఆయనే చంపడానికి వచ్చినా కూడా తప్పించుకున్నాడు. ఎందుకంటే చెయ్యాల్సిన పని చెయ్యలేదు కాబట్టి మనంతటా మనం చచ్చిపోవడం కాదు. మనకు చావు వచ్చినా కూడా వీలైతే ఒకవేళ తండ్రి పనిని నేను ఇంకా కొంచెం అయినా కూడా చేయలేదేమో, సంతృప్తి అంటే మనం ఎంత చేసామో అది ఉంటుందా ఉండదా మనకి? ఒకవేళ అలాగైనా కూడా కావాలి తండ్రి చెయ్యాలని అనుకోవాలి తప్ప, చిన్నప్పుడు చచ్చిపోతానని, పెద్దప్పుడు చచ్చిపోతానని, భార్య తిడితే చచ్చిపోతానని, భర్త తిడితే చచ్చిపోతానని అని అనుకుంటున్నామంటే అసలు మనకి మన దేహం యొక్క విలువ అర్థం కాలేదు, పర్పస్ అర్థం కాలేదు. పర్పస్ ఏంటంటే అది దేవుడి కోసం ఇచ్చిందే. పెళ్ళిలో చెప్పాను కదండి, భార్య పురుషునిగాని ఇచ్చాడు, స్త్రీనికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎందుకు? మళ్ళీ ఇద్దరికి సహాయం ఉండాలి, ఒక కుటుంబ జీవితం ఉండాలి. ఇంత చక్కగా ఆలోచించి ఇచ్చాడండి. దాన్ని మనం పాడు చేసుకుని ఏదేమైనా కూడా అందరూ కూడా ఎవరికి వారు శోధింపబడతాం, లేదా ఎవరో ఒకరి ద్వారా శోధింపబడతాం. ఇది కామన్. సాతాను మనల్ని మన శరీరం ద్వారా శోధిస్తాడు, లేదా ఇతరుల ద్వారా అయినా శోధిస్తాడు. కాబట్టి ప్రతి విధమైన శోధన మనం ఏం చేయాలి? తట్టుకోవాలి. యేసుప్రభువుని తీసుకెళ్ళి ఆలయ శిఖరాన్ని తీసుకెళ్తే దూకేమంటే ఏం చేశాడు? దూకేశాడా? దూకలేదు కదండి. సో కాబట్టి ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు. చస్తాను అనే మాట మీ డిక్షనరీలో తీసేయండి. ఎందుకంటే మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. చావు అంటే ఏంటంటే డైరెక్ట్గా యేసుక్రీస్తు రక్తం ద్వారా రక్షణ ఎలా వచ్చిందో ఆ రక్షణ పోగొట్టుకుని నరకానికి స్కోప్ లేకుండా వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు చచ్చిపోయిన ప్రతి ఒక్కడు పరలోకి వెళ్తాడని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. లేదు, బైబిల్ కూడా అలా ఇవ్వలేదు. అది ఆయన ఇష్టం అనుకోండి. కానీ నిన్ను నమ్మకంగా ఉండవలసిన ఈ శరీరాన్ని
నువ్వు నమ్మకంగా లేకుండా చస్తానని అన్నావో లేకపోతే చంపుకోవడానికి ప్రయత్నం చేసావు అనుకోండి, అప్పుడు నమ్మకం ఉన్నట్ట లేనట్ట ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి మీ ధైర్యం ఎంత ఉండాలో తెలుసా? మీ ధైర్యం ఎలా ఉండాలో తెలుసా? మన ఉత్సాహం ఎలా ఉండాలో తెలుసా? ఏప్రిల్కి రాసిన పత్రిక ముగించేద్దామండి. మీవన్నీ కూడా ఇలాంటి ప్రసంగాలన్నీ కూడా ఏదో కాలయాపనకి, ఏదో బైబిల్లో రాయబడ్డాయి కదా అని చెప్పట్లేదండి. ఇది దేవుని సంకల్పం, తప్పదండి. దేవుడు చెప్పాడు, కష్టమైనా నష్టమైనా బ్రతకలిసిందే. నచ్చినంత కాలం శుభ్రంగా ఎంజాయ్ చేసి తిని తాగి బతికేస్తావా? నచ్చక ఇబ్బంది వస్తే మాత్రం చచ్చిపోతావా? అంతేనా? ఏమండి ఇప్పుడు కనీసం దేవుడు శరీరం ఎందుకు వచ్చిందో, ఎవరిచ్చారో ఆలోచించి దేవుడి కోసం బ్రతకాలని ఆలోచన చేయాలంటారు, వద్దంటారా? పోనీ తెలియనివాడు ఆలోచన చేయడు, తెలిసినవాడు తెలుసుకునే అవకాశం ఉన్నవాడు ఏం చేయాలి చెప్పండి? ఇక నుంచి అయినా ఏదోలా బ్రతికను, పోనీ వీళ్ళందరినీ వదిలేద్దాం, దేవుడి కోసం బ్రతుకుదాం అనుకుంటే మరీ మంచిది కదా. వీళ్ళందరూ నా వాళ్ళు అనుకున్నాను, ఇదంతా నా కుటుంబం అనుకున్నాను, నా అమ్మ నాన్నలు అనుకున్నాను, కానీ వీళ్ళందరూ ఇలా ఉన్నారు, నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు చచ్చిపోదామని అనిపించింది. నీ సుఖాన్ని, నీకు సుఖానికి అడ్డొస్తున్నారని. అలాంటప్పుడు నువ్వేమనుకోవాలంటే, ఇంకా ఒక్కసారి ఆలోచిస్తే, ఇలాంటి వాక్యాన్ని మనం కనుక ఆలోచిస్తే, అప్పుడు వీళ్ళందరూ అంతే, ఇది కాదు కదా జీవితం, దేవుడిచ్చింది కదా, దేవుడి కోసం బ్రతుకుదాం, పోనీ ఇక్కడి నుంచి అని ఇలా ఆలోచించా అని అనుకుంటే, వాళ్ళు అలా ఆలోచించకపోతే వాళ్ళు ఇలా బైబిల్లో భక్తులు ఇలా బ్రతుకుండేవాళ్ళు కాదండి. వాళ్ళు ఎంతో కమిట్మెంట్ తీసుకున్నారు. నిజంగా వాళ్ళు ఎంతో పట్టుదలతో ఆయన మాటలను పట్టుకున్నారు. వాళ్ళు ఎంతో కమిట్మెంట్తో వాళ్ళు బ్రతికారు. లేకపోతే వాళ్ళు బ్రతకలేరు. లేకపోతే వాళ్ళు అలాంటి మాటలు వాళ్ళ ద్వారా వ్రాయించే అవకాశం ఉండదు. అందుకనే వాళ్ళు అలాంటి మాటలు రాశారు. వాళ్ళ బ్రతుకు అలా కనిపిస్తుంది. చూడండి 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు అంటున్నాడు, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం విని ఎడల అరణ్యముల శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను. ఇలా చెప్తే పరిశుద్ధాత్ముడు ఇలా చెప్పాడు అనుకోండి, అంటే పరిశుద్ధాత్ముడు ఈ మాటలు రాయించాడండి. లేదా పరిశుద్ధాత్ముడు మొత్తం మీద ఎవరో ఒకరికి నాకులట్ట వాడికి ఏం చేశాడంటే కొద్దో గొప్ప జ్ఞానం ఇచ్చి, అవకాశం ఇచ్చి బోధించాడండి. బోధిస్తే మనకేముంటుంది తెలుసా? కఠినపరుచుకుంటారట. హృదయాలను ఏం చేస్తారట? కఠినపరుచుకుంటారంట. అంటే అర్థం ఏంటంటే వాక్యానికి హృదయంలో చోటు ఇవ్వరు. ఇప్పుడు చోటిస్తే ఎవరు లాభపడతారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు లాభపడతారు? మనమే కదా. ఒకవేళ ఇవ్వకపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. అంటే అప్పుడు నువ్వు ఒకవేళ దేవుని ఇంట్లో నమ్మకంగా లేవనుకోండి, దేవుని మాటలకు చోటిస్తేనే దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటాం. లేకపోతే అప్పుడు మనం ఆయన ఇల్లు కాదా? అంటే ఆయన ఇల్లుని మనం ఏం చేసామంటే మన ఇల్లు చేసేసుకుని పాడు చేస్తాం. ఇంకా అది మళ్ళీ ఇంకొకరు ఉండేలా అసలు పనికిరాందని చేస్తాం. అప్పుడు దేవుడు మనకేమి ఇవ్వాలి చెప్పండి? అంటే ఆయన ఇల్లుని మనం ఆయన ఇల్లుగానే కాపాడాలి. అలా మనం మన దేహాన్ని ఆయన ఇంట్లాగే నమ్మకంగా ఉండి ఆయన ఇల్లులాగే బాగా చూసుకుంటే దేవుడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? అక్షయ శరీరాన్ని ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. ఇదేనండి. సో కాబట్టి దేవుని ఇంట్లో మీరు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా అంటే ఎలా అంటే చేసే ప్రతి పని, చూసే చూపు కానీ, వినే మాటలు కానీ, మాట్లాడేవి కానీ, మీ ప్రవర్తన, ఎవ్రీథింగ్ ఏదైనా సరే నమ్మకంగా ఉండాలి. దేవునికి జవాబుదారీతనంగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ దేవుడు తప్పు పట్టుకుంటాడేమో అనే ఒక ఆలోచనతో మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా వినియోగించుకోవాలి. కష్టం వచ్చింది కదా అని చెప్పేసి చచ్చిపోవాలి అని అనుకుంటే కూడా అది ఇంకా మహాభయంకరమైన
తప్పు. ఎవరండి ఆయన? ఎవరు? యోధా అండి. యోధా. యోధా ఏం చేశాడో తెలుసా? యేసుప్రభు వారికి సిలువ అతను 30 వెండి నాణాలు కుదుర్చుకోవడం వల్లనే ఆయన వాళ్ళు పట్టేసుకున్నారు. పట్టేసుకున్న తర్వాత ఆయన సిలువ వేసేయడానికి శిక్ష ఖరారు చేసేసారు. చేసేస్తే ఆయనకి శిక్ష విధింపబడినప్పుడు ఆయన ఏమైపోయాడంటే, అయ్య బాబోయ్, నిరపరాధిని నేను అప్పగించేసాను, నాకు ఈ డబ్బు వద్దు బాబోయ్, ఈ సొమ్ముద్దు బాబోయ్ అని పాడేశాడు. పాడేస్తే వాళ్ళు ఏమన్నారు, మాకు అనవసరం, నువ్వేం చేసుకుంటా చేసుకోమన్నారు వాళ్ళు. అంటే ఇతను ఏం చేశాడు అంటే పశ్చాత్తాపడ్డా? పశ్చాత్తాపడ్డాడు. మనకి మన జీవితం వేస్ట్ అనిపిస్తుంది అనుకుందాం కాసేపు. ఏదో మనకి లోకం మీద చిరాకు వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు గుర్తుకు రావాలి. పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆయన ఏం చేశాడు? పోయి ఉరి పెట్టుకున్నాడు. సో పశ్చాత్తాపం వచ్చినప్పుడు, మారు మనసు వచ్చినప్పుడు ఏం రావాలో తెలుసా? మారు మనసుకు తగిన ఫలాల్ని ఫలించాలి. లోకం మీద మనకి ద్వేషం రావాలి, చిరాకు రావాలి. వస్తుంది, అది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కానీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? చచ్చిపోవాలని అనుకోకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ లోకంలో మనం మోసపోయాం కాబట్టి, లోకం మీద లోకం మనల్ని మోసం చేసింది కాబట్టి మనం ఏం చేయాలంటే దాని మీద ద్వేషం రప్పించుకుని దేవుడి కోసం ఫలించేయాలి. మీకు అర్థమవుతుందండి? సో గొప్ప అవకాశం అండి అది. మనం ఎవరి చేతనే మోసపోయాం అనుకోండి, మళ్ళీ మోసపోతామా? ఒకసారి మోసపోయాం అనుకోండి, తప్పెవరిదే? మంద కాదు, వాడిది. రెండోసారి మోసపోయామంటే తప్పెవరిదే? మందే. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒకసారి నీకు చిరాకు అనిపించింది, బ్రతుకు చిరాకు అనిపించింది, చిరాకు అనిపించింది, ఎన్నిసార్లు మోసపోతావు? సో కాబట్టి అలా మోసపోకండి, అలా అనుకోకండి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరూ కూడా కొన్ని ఇవ్వలేదని చచ్చిపోయినోడు ఉన్నాడు. సెల్ చూస్తున్నాడని మందలిస్తే కుర్రోడు ఏం చేశాడు అనుకుంటున్నారు? వెళ్ళి కాళ్ళలో దూకేశాడు. ఆడు ఇంకా రావట్లేదు అనేసి తండ్రి ఎదురు చూస్తున్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే హైదరాబాద్, తెలంగాణ ప్రాంతంలో జరిగింది. తీరా చూస్తే కాళ్ళలో డెడ్ బాడీ దొరికింది. అరే, సెల్ కోసం మందలించాను, వీడు ఎలా ఉన్నాడేట అనుకున్నారు. సో కాబట్టి వీలైనంత వరకు పాడైపోయే ప్రతిదానికి ఎలా ఉండాలంటే దూరంగా ఉండండి. ఒక్కసారి పాడైపోయింది, మన జీవితంలోంచి అది బయటికి పోవాలంటే మాత్రం పోదు, మనం పోగొట్టుకోలేం. ఆ అలవాటు మనకి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. చెడ్డ అలవాట్లండి మనం ఎప్పుడు అలవర్చుకోకండి, అది మంచిది కాదు. సో కాబట్టి దేవుని ఇంట్లో మనం ఎలా ఉండాలి? ఉంటారా? ఉంటే దేవుని ఇల్లు, లేకపోతే కాదు. అది దాన్ని మీరు వాడేసుకున్నారు. ఇంకా దేవుడు తర్వాత మళ్ళీ మీకు ఏం చేయడంటే పరలోకం ఇవ్వడు. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇవి దేవునికి వాడితే మనమే ఆయన ఇల్లు. మరి వాడకపోతే మనం ఆయన ఇల్లా? సో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ఇల్లు అంటే నమ్ముతారు ఏంటండి? దీన్ని నమ్మరు. కానీ మనమైతే ఏదో వాక్యం గుంపులో బుర్ర ఊపేయడమే తప్ప తర్వాత లోపలికి మాత్రం వెళ్ళదు. అలా ఉండకండి. కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయాలను ఏం చేయకూడదట? కఠినపరుచుకోకండి. వాక్యానికి మీ మనసుల్లో స్థానం ఇవ్వండి. ఇస్తే అది ఏం చేస్తుందంటే, సాత్వికంతో అంగీకరిస్తే అది మనలో నాటబడుతుంది. నాటబడి అది ఏం చేస్తుందంటే ఫలిస్తుంది, మనల్ని ఫలింపచేస్తుంది. లోపలికి వెళ్ళకపోతే మాత్రం దాని పని అది చేయలేదండి. కాబట్టి ఇక్కడికి రావడం కాదు, వినడం కాదు, వాక్యాలు అనేవి అలా ఉన్నవో లేవో పరిశీలించాలి. వాస్తవాన్ని ఏం చేయాలంటే గ్రహించాలి, చేపట్టాలి. ముగించుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. సహోదరి మనలో నుంచి నూకరత్నం గారు వచ్చి